జ్యోతి మల్హోత్రా ఒక భారతీయ యూట్యూబర్ మరియు ట్రావెల్ వ్లాగర్. ఆమె హర్యానాలోని హిస్సార్కు చెందిన వ్యక్తి. ఆమె తన ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా దాదాపు 4 లక్షల మంది సబ్స్క్రైబర్లతో ప్రజల్లో ప్రసిద్ధి చెందింది. ఆమె జ్యోతి రాణి అనే పేరుతో కూడా పిలువబడుతుంది. అయితే ఆమె ఇటీవల పాకిస్తాన్కు గూఢచర్యం ఎస్పియనాజ్ చేసిన ఆరోపణలపై అరెస్టు కావడంతో వార్తల్లో నిలిచింది. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. వ్యక్తిగత నేపథ్యం, జననం మరియు విద్య. జ్యోతి మల్హోత్రా హర్యానా రాష్ట్రంలోని ఒక గ్రామీణ ప్రాంతంలో జన్మించింది. ఆమె కామర్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. వృత్తి: యూట్యూబ్లో ట్రావెల్ కంటెంట్ క్రియేటర్గా పనిచేస్తున్న ఆమె సీనియర్ మర్చండైజర్గా కూడా పనిచేస్తుంది. ఆమె ఛానెల్లో ప్రపంచవ్యాప్తంగా తన ప్రయాణ అనుభవాలను వీడియోల రూపంలో పంచుకుంటుంది. గూఢచర్యం ఆరోపణలు. అరెస్టు: 2025 మేలో హర్యానా పోలీసులు జ్యోతి మల్హోత్రాను హిస్సార్లో అరెస్టు చేశారు. ఆమెతో పాటు మరో 6 వ్యక్తులు కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకోబడ్డారు. ఆమె పాకిస్తాన్ గూఢచార సంస్థలకు భారత సైనిక రహస్యాలను అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల వివరాలు: జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ గూఢచారులతో సంబంధాలు పెట్టుకుని, డబ్బు మరియు ఇతర ఆకర్షణలకు లొంగి సున్నితమైన సమాచారాన్ని అందించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) అధికారులతో సమావేశమైనట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆమె తన వీడియోల ద్వారా సేకరించిన సమాచారాన్ని పాకిస్తాన్కు పంపినట్లు పోలీసులు గుర్తించారు. చట్టపరమైన చర్యలు. అరెస్టు తర్వాత జ్యోతిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. అక్కడ ఆమెకు 5 రోజుల పోలీసు రిమాండ్ విధించబడింది. గత వివాదాలు. చైనా పర్యటన. 2024 జూలైలో జ్యోతి మల్హోత్రా చైనాకు పర్యటించి, అక్కడ తన అనుభవాలను యూట్యూబ్ వీడియోల రూపంలో పంచుకుంది. ఈ వీడియోలు నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. ఆమె ప్రవర్తన మరియు కంటెంట్పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్రభావం. జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్లను కలిగి ఉంది మరియు ఆమె యూట్యూబ్ ఛానెల్ ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించింది. అయినప్పటికీ, ఆమె గూఢచర్యం ఆరోపణలు ఆమెను రోడ్డు మీద నిలబెట్టాయి. ఆమె ఛానెల్ డెసి ఇండో జో అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ప్రస్తుత స్థితి. జ్యోతి మల్హోత్రా ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉంది మరియు ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె గూఢచర్యం కార్యకలాపాలు మరియు ఇతర నిందితులతో ఆమె సంబంధాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.